Hi everyone, welcome to our YouTube channel Rajit Kumar Diaries. సో ప్రజెంట్ అయితే ఏపీపీఎస్సీకి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ ఎండింగ్ వస్తుందంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి అన్ని కూడా కంప్లీట్ అయిపోయినట్టు సీట్ అలాట్మెంట్ రావడం జరిగింది. రిపోర్టింగ్ కూడా మోస్ట్లీ రేపటితో ఎండ్ అయిపోతుంది. ఎవరైతే సీట్లు వచ్చినాయో వాళ్ళందరూ వెళ్ళి జాయినింగ్ కూడా అయిపోతున్నారు. సో ఇంకేమైనా రిమైండ్ వాళ్ళు ఉంటే ఇక వెళ్ళి రిపోర్టింగ్ అయిపోయింది. సో ఎక్కువ మంది ఎవరైతే వచ్చిందో ఓకే, బట్ ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళు ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. సో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్ని డేస్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎన్ని డేస్ ఉంటాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్స్. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ బేస్ చేసుకుని తర్వాత ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకుని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న డేట్స్ అయితే మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్లోనే మ్యాక్సిమం అటు ఇటు 1-2 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్స్లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉందని అనుకుంటున్నాను. సో ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా? సో సెకండ్ కౌన్సిలింగ్ కూడా ఇంకొకసారి మరొకసారి చెప్తున్నాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఫైనల్ కౌన్సిలింగ్, మీకు థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఈ ఇయర్ లేదు. సో మీకు సీట్ వచ్చినా లేకపోయినా సెకండ్ కౌన్సిలింగ్తో లాస్ట్ అనమాట. వీలైనంత వరకు సెకండ్ కౌన్సిలింగ్ సీట్ వస్తుంది అంటే మీ ర్యాంక్ అన్ని ఉందనుకో, అన్ని బేసెస్ని ఇస్తాను. మరి గుర్తుపెట్టుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత అయితే ఇంకా ఎటువంటి కౌన్సిలింగ్ లేవు. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే దీన్ని కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ లాగే నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్, రిపోర్టింగ్ సేమ్ అప్పుడైతే ఏ పాయింట్స్ ఉన్నాయి, ఏ ఆర్డర్లో జరిగినా అదే ఆర్డర్లో జరుగుతాయి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అనేది అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఎప్పుడైతే మనకి సెకండ్ కౌన్సిలింగ్ రేపు అంటే 27తో రేపు మనకి రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి 28నే మనకి దీనికి సంబంధించిన ఏదో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. సో వెంటనే గ్యాప్ అయితే ఎవరని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా డేస్ అయితే అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ మీకు వేస్ట్ అయింది. అంటే ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సింది బట్ డిలే అవుతూ వచ్చింది కాబట్టి సో గ్యాప్ అయితే ఎవరని అనుకుంటున్నాను. సో నాకు తెలిసి 28న మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ వచ్చి 29, అంటే 28 మనకి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు. 29 నుంచి 4వ తారీఖు అక్టోబర్ 4 నెక్స్ట్ వచ్చే మంత్ 4 వరకు కూడా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోద్దో రిజిస్ట్రేషన్ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నుంచి ఈ డేస్ మధ్యలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్, ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాపర్గా అయిందో వాళ్ళు వెబ్ ఆప్షన్కి ఎలిజిబుల్ అవుతారు. వెబ్ ఆప్షన్స్ అనేవి అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ 4-5 డేస్లో మనం వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న దాంట్లో మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకునే డేట్ అయితే 6వ తారీఖు 10/2025, అంటే అక్టోబర్ 6న మనకి చేంజెస్ వెబ్ ఆప్షన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ అయినా 1 డే గ్యాప్ ఇచ్చి తర్వాత 8వ తారీఖున సీట్ అలాట్మెంట్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పేది అయితే 10వ తారీఖు 8వ తారీఖు 10/2025, అంటే అక్టోబర్ 8న మీకు సెకండ్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలుసు కదా, రిపోర్టింగ్. సో రిపోర్టింగ్ ఎప్పుడైతే మీకు సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ డే నుంచి అంటే 8 నుంచి మీరు అలాగా వచ్చినట్టు మీరు ఆ టైంకి వెళ్ళరు కదా. 8 నుంచి 9, 10, 11 అంటే 11 వరకు వచ్చే మంత్ అక్టోబర్ 11 వరకు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవ్వడం అనేది ఇంకా ఎక్కడైతే మీరు జగన్ యూనివర్సిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వెంటనే కంటిన్యూ చేస్తారు. అంటే అందరూ జాయిన్ అయిన తర్వాత పలానా డేట్ అని చెప్పి అక్కడి నుంచి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో మీకు ఇది నేను ఒక టేబుల్ లాగా మీకు చూపిస్తాను. సో ఈ డేట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కన్ఫర్మ్ అయితే కాదు, బట్ మోస్ట్లీ ఇవే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒక అటు ఇటు అవే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇవే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అవ్వకుండా సెకండ్ కౌన్సిలింగ్ మరి ఎక్కువ డేస్ ఇప్పటికే చాలా లేట్ అయింది. సో ఇదే స్పీడ్లో అయిపోతే ఫస్ట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందేసుకుంటారు. ఒక ఇన్ కేస్ క్లాస్ స్టార్ట్ అయిపోయినా సరే ఒక 4-5 డేస్ బ్యాక్ ఉంటుంది తప్ప మోస్ట్లీ వాళ్ళతో మీరు అందేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు అలాగే దసరా హాలిడేస్ అవుతున్నాయి కాబట్టి మీ సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి రిపోర్ట్ అయ్యే టైంకి వాళ్ళ మహా అయితే కాలేజ్ స్టార్ట్ అవుతుంది, లేదంటే కాలేజ్ స్టార్ట్ అయ్యి 1-2 డేస్ అవుతుంది అంతే. సో ఇది సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నేను డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో అప్పటివరకు తెలియాలంటే మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ రాలేదో లేదా వచ్చి మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.